జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. ఇగో ఈ సక్కదనాన్ని నేను ఇక్కడ పెట్టిన ఫ్రెండ్స్. ఇది మల్లన్న పితాతే బ్యాచ్. ఇది ఉంటుంది కదా, అది వెనకటికి ఒక రాఫేల్ నడుపుతాడు ఓ సినిమాలో. ఆక్సిజన్ మాస్క్ లేకుండా నడుపుతాడు. మళ్ళీ ఆక్సిజన్ మాస్కులు ఇలా పూరలకు అవసరం పడ్డదాడ నీ స్టాంపీడ్లో. కట్ చేసి సీన్ లోపలికి పోతే ఓ సిగ్గు తప్పినోడా నువ్వు చేసిన కథకు 41 మంది బలైనరు. నేను ఈ విజయ్ చెప్తున్నా. మనం పేరేమో అంటారు మామ, తలపతి కదా, తలపతి. ఎన్నడన్నా ఒక్కొక్క నీ కార్యకర్తకు చపాతి పెట్టిన గత అనేది. నువ్వు తలపతివా? అయ్యా సంఖ కింద వాసన చూసుకుంటే బతికే జిందగీనిది. ఈ స్టాంపీడ్ కాగానే ఇంత నేను నష్టపరిహారం ఇస్తా, నువ్వు రాజకీయాలకు దిగిపో, చందాయేష్ నీకు నష్టపరిహారం ఇస్తాం విజయ్. అయితే ఇలా మీ అందరికీ ఒక డౌట్ వచ్చి ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఏంటంటే ఈ విజయ్ని మన పవన్ కళ్యాణ్తో ఫోటో ఎందుకు పెట్టినానని. ఎందుకనంటే ఈ సిగ్గుదప్పిన జిందగీ, ఈ సిగ్గుదప్పిన ఆత్మాభిమానం లేని ఆత్మ, రాజకీయాల కోసం వస్తున్న ఈ సిగ్గుదప్పిన చరిత్ర ఈయనను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కట్ చేసి సీన్ లోపలికి పోతే కరూరులో ర్యాలీ జరిగింది. మనోడు దగ్గర అర్ధగంట లేట్ వచ్చిండు. అర్ధగంట లేట్ వచ్చినందుకు పెద్ద ఫ్యాన్ బేస్ ఆడ స్టార్ట్ అయింది. హల్చల్ అయిపోయింది, కియాస్క్ అయిపోయింది. సుమారు దగ్గర 41 మంది స్టాంపీడ్కి బలైనరు. నేను ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి అండ్ తమిళనాడు ప్రభుత్వానికి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే భారతదేశంలో ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక క్వశ్చన్ వేస్తున్నాయి. ఏంటంటే మనం క్రౌడ్ మేనేజ్మెంట్ పాలసీ అనేది ఒకటి ఉన్నది. లాంగ్ ఎగో మనం అది డ్రాఫ్ట్ చేసుకున్నాం. దాన్ని ఎందుకు మనం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం అని అంటున్నాం. కొన్ని ప్రాణాలు బచాస్తాయి కదా మనకు. మళ్ళీ గడివిగనిక మనం ఆ పాలసీలు చేసుకున్నాం అని అంటున్నాం. మనం అన్నీ కూడా స్టేట్ పాలసీలకు వదిలిపెట్టి పెడితే కొన్ని కుదరవు, కొన్ని మ్యాండేట్. అరే 148 కోట్ల జనాభా, 148 కోట్ల జనాభాల మనకు కావాల్సింది సంక్షేమం కంటే ముందు మనం బతుకుండాలి కదా. సంక్షేమం ఎంజాయ్ చేయాలనంటే కూడా ఎవడికో కొడుకో అభిమానం ఉంటుంది ఫ్రెండ్స్, ఉండదని అంటలేను. నాకు ఒక ఆయన అంటే అభిమానం, మీకు ఇంకొకడు అంటే అభిమానం. ఈ అభిమానంలా మన ఫ్యామిలీలను మర్చిపోయి తొక్కి సలాటలో చచ్చిపోతాం. అసలు ఎట్లా ఏం కథ అది చదివి కూడా మేము ఒక షో చేసినాం చిత్రగుప్తులు వెనకటికి. అయితే ఇప్పుడు సిగ్గు తప్పినోడి నేను ఏం అడుగుతున్నానంటే, నువ్వు సాధించింది ఏం రాబోయానంటే క్రౌడ్, పెద్ద ఓవర్ క్రౌడింగ్ చేసినావు, పూర్ గ్రౌండ్ మేనేజ్మెంట్ చేసినావు, నీ ఫ్యాన్లు ఇన్స్ట్రక్షన్స్, పోలీస్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కాలే. ఇవాళ నీ అసమర్థత వల్ల కంప్లీట్గా డిసిప్లిన్ పోయి 41 మంది బలైన పోరలు చిన్న పోరలు తల్లులు. ఏం సాధించినవు రాను అని అంటే నీ మల్లన్న పితాతే పిత్తులు తప్ప ఇంకా ఏం సాధించలే నీ జిందగీలో. అరే నాయకుడు అనేటోడు నిజంగా చెప్పాలనంటే రెస్పెక్ట్ని తన కార్యకర్తల దగ్గర నుంచి కోరుకోవాలి. అది సంపాదించుకునే తత్వం, తపస్సు పెంచుకోవాలి. అంతేగాని అడ్మిరేషన్ కలెక్ట్ చేసుడేంద్రా బిచ్చపోన్ లెక్క. నేను అన్నది తప్ప. ఇప్పుడు విజయ్ గదే చేసిండు కదా, బిచ్చమెత్తుకుంటున్నాడు అడ్మిరేషన్. నేను ఇవాళ పవన్ కళ్యాణ్తో ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే, తను ఫెయిల్యూర్ టైంలలో కూడా గట్టిగా నిలబడ్డాడు, మూతబరితో నిలబడ్డాడు. తన జనాన్ని ఒక సైన్యం చేసి జనసేన ఫారం చేసి, ఆ జనసేన ఓడిపోయిన ఆ బలగాన్ని అట్లనే కన్సిస్టెంట్గా పెట్టుకొని సస్టైన్ చేసిన బలగాన్ని ఇలా బలమై నిలబెట్టిండు ఆంధ్రప్రదేశ్లో. ఆ జనసైనాన్ని ఇవాళ సనాతన సైన్యం లెక్క మార్చి మనం ముంగట పెట్టిండు. వేసుకొని తప్పులైనవచ్చు, నేను కాదని అంటలేను. చిత్రగుప్తులో మేము కూడా ఎన్నోసార్లు విమర్శించినామొచ్చు. మంచి అయినప్పుడు మంచి చెప్పినాం, చెడు అయినప్పుడు చెడు చెప్పినాం. కాకపోతే ఈ మనిషిని చూసి ఈ సక్కదనాలు నేర్చుకోవాలి చాలా. ఇవాళ ఆయన స్టార్డమ్ కంటే ఎక్కువ ఆయన నాయకత్వం మీద ప్రజలు చచ్చిపోతున్నారు తెలుగు రాష్ట్రాలలో. ఇదే పవన్ కళ్యాణ్ కొండగట్టు కూడా వచ్చిండు, వారాహి వాహనంలో వచ్చిండా లేదా? అప్పుడు ఏమైనా ఇష్యూస్ అయినా ఏమన్నా దగ్గర? ఫ్యాన్స్ అందరూ డిసిప్లిన్గా లేరా? ప్రతి జనసేన కార్యకర్త సైనికుడై కంట్రోల్ చేయలేదా మొత్తం? ఇప్పుడు మనం అనుకున్న ఫ్యాన్స్ అందరూ ఎట్లా అంటే స్కూల్ పూర్వలు ఉంటారు చూడు, చెప్పినట్టు వినరు. టీచర్ గిల్లిండు, టీచర్ పెట్టిండు, టీచర్ పెన్సిల్ గుంజుకున్నాడు. ఈ పంచాయతీ బ్యాచ్ అంతకి ఇదంతా. నువ్వు ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్ అయినప్పుడు ఆబ్వియస్గా నీ యొక్క నాయకుడికి, నీ యొక్క స్టార్కి, నీ యొక్క ఫ్యాన్ బేస్కి నువ్వు ఒక సోల్జర్ లెక్క ఉంటావు. ఇవాళ ఈయన పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు జన సైన్యాన్ని తయారు చేసిండు. ఒక డిసిప్లిన్, క్రమశిక్షణ కలిగిన సైన్యాన్ని తయారు చేసిండు. అదే నువ్వు మాస్ బంకింగ్ స్క్వాడ్ని తయారు చేసినావు విజయ్. ఇది నువ్వు గుర్తుపెట్టుకో. తన సినిమా ఫ్లాప్ అయినా మూతబరితో నిలబడ్డాడు, హిట్ అయినా మూతబరితో నిలబడ్డాడు. మేబీ ఆయన పాత సినిమా అంత గట్టిగా నడవకపోవచ్చు, హరిహర వీరమల్లు అనుకుంటా. ఆయన కృషించలే. హీ స్టూడ్ టాల్, నిలబడ్డాడు. మళ్ళా తిరిగి వస్తా అని చెప్పిండు. ఇప్పుడు ఓజీ బాక్స్ ఆఫీస్ బద్దలు కొడతలే. కేవలం ఆయన కటౌట్లకే పరిమితం కాలే, ప్రజలల్లో కూడా పదిలంగా నిలబడ్డాడు. టఫ్ క్వశ్చన్స్ తీసుకున్నాడు, దానికి సరైన సమాధానాలు ఇచ్చుకుంటూ వచ్చిండు. మేబీ కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, పలుమారు నాకు కూడా నచ్చకపోవచ్చు. బట్ హీ హాస్ బీన్ అన్ అనాపాలజెటిక్ హిందూ, ప్రో సనాతన లెక్క నిలబడ్డాడు. మనోడు సినిమా ఫ్లాప్ అయితే కనబడాడు, అయ్యా సంఖ కింద పోయి వాసన చూసుకుంటా కూర్చుంటాడు. అయ్యా సంఖ కింద పెరిగేటోడు రేపటి దినం ప్రజలకు నేతృత్వం ఎట్లా వహిస్తాడు ఫ్రెండ్స్?
పోస్టర్ బాయ్ అనాలనా లేకపోతే బేబీ బాయ్ అనాలనా మన విజయ్ని నేను? ఇక మనోని గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే మంచిది స్క్రీన్ మీద? ఉంటాడు లొట్టపీసు రెట్టలు వేసుకుంటాడు గిడ, మళ్ళీ స్లీవ్లెస్ బనియన్లు వేసుకొని డ్యాన్స్ ఆడతాడు ఇట్లు ఊపుకుంటా. ఆ రెండు యాపపుల్ల ఊపినట్టు ఉంటుంది నాకు ఆ ఊపితే. ఆ అపీల్ లేదు, ఏం లేదు. ఈ నెపో కిడ్లను తీసుకొని వచ్చి మనకు పరిచయం చేస్తాడు. అదే నువ్వు జనసేనని తీసుకొని చూస్తే తన కార్యకర్తలకు నిలబడ్డాడు, తన ఫ్యాన్ బేస్కే నిలబడ్డాడు, సిచ్యువేషన్ అని కంట్రోల్ చేసిండు, ప్రతి క్వశ్చన్ అడ్రస్ చేసిండు, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. ఎస్, ఈ ఓటమికి నేనే కారణం అని చెప్పిండు. వెనకటికి అకౌంటబిలిటీ తీసుకున్నాడు. నేను లీడర్ కావాలనుకున్నప్పుడు నా నాయకత్వ లక్షణాలు ముందుకు కనబడాలా, నా స్టార్డమ్ తర్వాత అని చెప్పిండు. ఇది కదా క్యారెక్టర్ అంటే. ఇది ఎప్పుడు బయటపడుతుంది ఫ్రెండ్స్? నీ క్రైసిస్లో ఉన్నప్పుడే కదా నీ క్యారెక్టర్ అనేది బయటపడుతుంది. ఇప్పుడు మనోన్ క్యారెక్టర్ బయటపడ్డది కదా, మనోన్ క్యారెక్టర్. ఇప్పుడు మనోన్ క్యారెక్టర్ గురించి మాట్లాడితే వెనకటికి మన వకీల్ సాబ్ అది కూడా కొంచెం ఇష్యూలు అయినాయి. వెనకటికి ఇష్యూలు అయినప్పటికీ దిల్ రాజు ఎంబడి నిలబడ్డాడు. ఇంక్లూజివ్ అప్రోచ్ కనబడ్డది. మనం నిలబడతాడా? ఏమన్నా నిలబడతాడా అంటున్నా. మనోడు ట్యాక్స్ ఎవేడ్ చేసిండు. ఇవాళ రాజకీయాలకి ఎందుకు వచ్చిండు? కవచం కప్పుకోనికి వచ్చిండు రాజకీయాలల్లో. ఈ ట్యాక్స్ ఎవేషన్లతో అన్నిటికీ ఈ నెపో కిడ్ ఇది రియల్ స్టార్. ఈయన రియల్ స్టార్ గానికే డొంగ్ కొడుతున్నాడు ఈ డిమ్కా మాటలు మాట్లాడుకుంటా. నువ్వు పవన్ కళ్యాణ్ స్పీచ్లు వింటే హీ హాజ్ ఆల్వేస్ ఎంఫసైజ్డ్ ఆన్ చేంజింగ్ ద సిస్టమ్. నేను ఇక్కడ కాంప్రమైజ్ కాను, నేను ఇన్నే సీట్లు కొట్లాడతా, ఇన్నే తీసుకుంటా, ఇన్నే కొట్లాడిన, 23కి 23 గెలిచిన తర్వాత ఆయన వెనకటికే ఇప్పుడు కమెంట్లు చేస్తారు నాకు తెలుసు. ఎట్లా అంటే గిరీష్ వెనకటికి గిట్లా మాట్లాడిండు పవన్ కళ్యాణ్ గవర్న ఎందుకు తీస్తలేవనంటే, నేను ఒకటి నమ్ముతా బ్రదర్, ఏంటంటే రియలైజేషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ నెగోసియేషన్స్ కదా. నువ్వు రియలైజ్ అయినావు కదా, నీ రూట్స్ నీ సనాతన ధర్మానికి కనెక్ట్ అయి ఉన్నాయి, నువ్వు రియలైజ్ అయినావు కదా. అండ్ వెన్ ఆయన ఎప్పుడైతే సనాతన ధర్మానికి కనెక్ట్ అయిండో వేరే మతాలను కూడా పెద్దగా ఏం దూషించలే. బట్ నాకు ఒక హక్కు ఉండాలని అన్నాడు. సనాతన బోర్డ్ ఎందుకు ఉండొద్దు అని చెప్పి గర్జన చేసిన ఏకైక దక్షిణ రాష్ట్ర దళపతి ఇలా పవన్ కళ్యాణ్ కాదా? నేను ఇవాళ అడుగుతున్నా. ప్రో ట్రెడిషన్, ప్రో హిందూ, బోల్డ్ హిందూ మాటలు ఓడు మాట్లాడిండండి. ఈ ట్యాక్స్ ఎగ్గొట్టాడు ఎప్పుడన్నా మాట్లాడిండా? హిందువులను కించపరిచి మైనారిటీ ఓట్లకు బిచ్చం ఎత్తుకునే ఈ పైజామా నాడలు ఊసిపోయే ఈ నాకు వస్తాయి బూతులు. మళ్ళీ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ని నమ్మడం కాదు, ఓనప్ చేసిండ్రు. నిన్ను నమ్మిన కార్యకర్తలకు నువ్వేం చేసినావు? చచ్చిపోయిన తర్వాత ఫ్లైట్ ఎక్కిపోతావు. సిగ్గుచారం ఉన్నదా నీకేమన్నా? పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద అట్లనే ఉన్నాడు, స్క్రీన్ వెనకాల కూడా అట్లనే ఉన్నాడు, నిజ స్వరూపంలో కూడా అట్లనే ఉన్నాడు, ఆఫ్ స్క్రీన్ మీద కూడా అట్లనే ఉన్నాడు. నటన ఆయన నిజ జీవితాన్ని డామినేట్ చేయలే. ఇక్కడ ఈజ్ ఫియర్లెస్, ఈజ్ కాన్ఫిడెంట్, ఈజ్ ప్రో సనాతన్ అండ్ దట్ ఈజ్ వై తెలుగు రాష్ట్రాలల్లో ఈ డిజర్వ్స్ రెస్పెక్ట్. అదే నువ్వు మీ నాయన సంఖ కింద కూర్చొని నువ్వు మళ్ళీ నువ్వు రియల్ బేబీవా నువ్వు డిసైడ్ చేసుకో. ఇవాళ రెస్పెక్ట్తో ముంగడికి వస్తారు విజయ్, నీ రెక్లెస్ యాటిట్యూడ్తో కాదు. నువ్వు ఏం గెలుచుకున్నావు చెప్పు ప్రజలకి? నేను నిన్ను అడుగుతున్నా, నీ కంఫర్ట్ జోన్లోకి బయటికి రాగలుగుతావా? నువ్వు ఎక్కెళ్ళిపోయి నష్టపరిహారం ఇస్తారట. పవన్ కళ్యాణ్ లెక్క కాన్ఫిడెంట్ ఉండగలిగినావు నువ్వేనాడన్నా? ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్, ఐడెంటిటీ క్రైసిస్ ఉన్నది నీకు. ఇది గుర్తుపెట్టుకోను. పాలిటిక్స్లా స్టైల్ నడవది, లైఫ్ నడుస్తుంది. నువ్వు లైఫ్ స్టైల్ అని మాట్లాడతావు కదా, నీవు లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డోడివి. ఇక్కడ జనాలకు కావాల్సింది బేసిక్ లైఫ్, ఇక్కడ స్టైల్ కాదు. ఇది గుర్తుపెట్టుకో విజయ్. నువ్వు దాని తర్వాత మాట్లాడు. ఆఫ్ స్క్రీన్కి ఆన్ స్క్రీన్ మీద మస్తు తేడా ఉంటుంది. హీరోయిన్లతో డ్యాన్స్ ఆడినట్టు కాదు, అర్థమవుతుందా? వర్షంలో దడవంగానే మొత్తం పాట హిట్ అయిపోవుడు కాదు. చిన్న ప్లాస్టిక్ అద్దాలు ఇస్తే ఇటు వెనకకేం చేతులు కోసుకుంటాడయ్యా మలన పితతే బ్యాచ్లా. ఇంత ప్లాస్టిక్ గ్లాసులు ఇస్తారు రయ్యా, దాంతో నా పూజ ఎక్కడైనా ఎవరో ఇట్లా ఇస్తారు, ఎవరో ఉంటారా ఇయ్యగానే దాంతో కోసుకుంటాడు. గట్ల కోసుకుంటా అనుకుంటాను. సినిమాలలో గట్ల నడవై పుచ్చలు వలిగిపోతాయి. సినిమా బయట ప్రజలంటే అయ్యా జాగిర్ అనుకున్నాను. 41 మందిని బలి తీసుకున్న తర్వాత ఇంకా ఈ మేకప్ ఆర్టిస్టుల మీద మోజు తగ్గకపోతే వీళ్ళు మీ నాయకులు కావాలని అనుకుంటే కుర్చీ మడత పెట్టి ఏం చేసుకుంటారో చేసుకోరు, ఫిలప్ చేసుకోరు. మీకు కూడా సిగ్గుశరాలు ఉండాలి. భారత్ మాతాకి జై.